బ్రేకింగ్ న్యూస్. తిరుమల కల్తీ కేసులో సిట్ దూకుడు పెంచింది. వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పను సిట్ రెండో రోజు విచారించనుంది. తొలి రోజు విచారణలో కీలక ప్రశ్నలు సంధించిన సిట్ చిన్నప్పను మరో 4 రోజులు విచారించనుంది. రేపు లేదంటే ఎల్లుండి వైవి సుబ్బారెడ్డిని విచారించనున్నారు. కల్తీ సరఫరాదారుల నుంచి చిన్నప్ప ఖాతాకు 4.64 కోట్లు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. కల్తీ సరఫరా వెనుక అసలైన సూత్రధారులు ఎవరనే కోణంలో సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుమల కల్తీ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం లైవ్లో అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సెల్వం. చెప్పండి, ఇక కల్తీ కేసులో సిట్ దూకుడు పెంచింది అంటున్నారు. అలానే వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పను కూడా సిట్ రెండో రోజు విచారణ కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఏదైతే ఏపీలో తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల బృందం దర్యాప్తు కూడా చురుగ్గా సాగుతుందని ప్రధానంగా చెప్పుకోవాలా. ఈ కేసులో ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోని అనుభవం లేని డైరీలకు ఆర్డర్లు ఇవ్వడం, వారు పాలకు బదులు రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని టీటీడీకి పంపడం, దీన్ని వాడి లడ్డూ కల్తీ చేయడం జరిగిందని నిర్ధారణకు కూడా సిట్ అధికారులు ఇచ్చినట్టు కూడా తెలిసింది. దీంతో అప్పట్లో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన ప్రస్తుత వైసీపీ ఎంపీ కూడా సుబ్బారెడ్డి పాత్ర కీలకంగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ కూడా అయినటువంటి వైవి సుబ్బారెడ్డికి గతంలో పిఏగా వ్యవహరించిన చిన్న అప్పన్న కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసి అందులో ఆయన అకౌంట్ లో కూడా చూస్తుంటే 4.62 కోట్లు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు కూడా తాజాగా గుర్తించినట్టు పరిస్థితి. ఈ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు కూడా పంపించినట్టు పరిస్థితి. అయితే తాను అనారోగ్యంగా ఉన్నట్లు వైవి సుబ్బారెడ్డి అధికారులు కూడా సమాచారం ఇవ్వడంతో సిట్ కూడా రూట్ మార్చిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అనారోగ్యంతో హైదరాబాద్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వైవి సుబ్బారెడ్డిని అక్కడే విచారించాలని కూడా సిట్ అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లోని ఇంటికే సిట్ అధికారులు వెళ్లి కూడా ఆయన్ని పలు అంశాలపై కూడా విచారించినట్లు మనకు తెలుస్తుంది. ఓకే, రైట్ సెల్వం. ఇక మన వైవి సుబ్బారెడ్డిని కూడా మీరు విచారించే అవకాశం ఉందని అంటున్నారు కదా, ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ నెల 20వ తేదీన కూడా సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకొని ఆయన స్వగృహంలోనే కూడా ఆయన్ని విచారించేందుకు. దీనికి సంబంధించి చూసుకుంటే నెయ్యి సరఫరాకి సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, వాటిని అమలు చేసిన అధికారులు ఎవరు అనే అంశాలపై కూడా ఇప్పటికే సిట్ ఫోకస్ పెట్టింది. టీటీడీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కల్తీ ఎక్కడ జరిగింది, కల్తీ ఎలా చేశారనే కోణంలో కూడా విచారణ సాగే అవకాశాలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు కూడా ఇటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎక్కువ కాలం కొనసాగినట్టు కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని పలు అంశాల విధంగా కూడా విచారించే అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఓకే సెల్వం, ఇక అసలైన సూత్రధారుల్ని కనిపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఎవరున్నారు అని విచారణ జరుపుతున్నారు కదా, ఈ అసలైన సూత్రధారులు ఎవరనేది మనకి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా బయట మాట్లాడుకుంటున్న సమాచారం ప్రకారం? రైట్, దీనికి సంబంధించి గతంలోనే ఇప్పటికీ 2 రోజులు కూడా ఇటు మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డిని కూడా విచారించినటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించి మొదటి రోజు కూడా తూతూ ఒంటరంగా ఆయన సమాధానం చెప్పినట్టు కూడా మనకు తెలిసింది. అటు తర్వాత 2వ రోజు కూడా ఆయన కొన్ని అంశాలను కూడా చూసి ముందర ఉంచినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నెయ్యి కొనుగోలు ఎలా చేశారు, ఎవరు చేశారు అనే దానికి సంబంధించి చూసుకుంటే కూడా దానికి సంబంధించి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఆ కమిటీ వాళ్ళే దీన్ని ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగిందని కూడా ఆయన ప్రధానంగా చెప్పినట్టు కూడా మనకు తెలిసింది. ఈ కోణంలో కూడా సిట్ అధికారులు ఆ ప్రధాన అధికారులు ఎవరు వాళ్ళని కూడా విచారించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఓకే సెల్వం, అయితే ఇప్పుడు మన చిన్నప్పని కూడా సిట్ విచారిస్తుంది కదా, అయితే ఇందులో కీలక ప్రశ్నలు సంధించనుందని అంటున్నారు. అలాంటి ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, అక్కడ ఏమని అడిగే అవకాశం ఉంది, ఆయన ఎలాంటి విచారణ? రైతు రాజ్కుమార్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే చిన్నప్పటిని కూడా పలు విషయాలుగా కూడా వాళ్ళు విచారించినట్టు తెలిసింది. దీనికి ప్రధానంగా చూసుకుంటే ఆయన సంభాషణలు ఏదైతే ఫోన్ ద్వారా చేసినటువంటి సంభాషణ, ఎవరెవరికి ఫోన్ చేశారనే కాల్ రికార్డులను కూడా ఇటు సిట్ అధికారులు కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ పక్క మరో పక్క కూడా ఆయన అకౌంట్ ని కూడా వివిధ రకాల సంబంధించి కొన్ని బ్యాంక్ ఖాతాలను కూడా వీళ్ళు పరిశీలించినటువంటి పరిస్థితి. దీంట్లో చూసుకుంటే కూడా 4.62 కోట్లను ఉండేటట్టుగా కూడా ఇటు అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ లావాదేవీలు ఎలా జరిగాయి, వాళ్ళతో మీకున్న సంబంధం ఏంటి అనే కోణంలో కూడా ఇటు సిట్ అధికారులను అయితే కూడా ఈ చిన్నప్పని కూడా విచారించే అవకాశం ఉంది. ఓకే సెల్వం, ఈ కేసుకు సంబంధించి ఇంకేమైనా ఇతర విషయాలు కానీ సమాచారం కానీ మీ దగ్గర ఉంటే అది కూడా తెలపండి. దీనికి ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం ఈ మధ్య కాలం ఏదైతే అయోధ్య రామాలయం ఓపెన్ చేసే సమయంలో కూడా ఇటు టీటీడీ తిరుమల నుంచి కూడా లడ్డూలు వెళ్ళినటువంటి పరిస్థితి. అది కానీ చూసుకుంటే చాలా
ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించినట్టు మనకి తాజాగా సమాచారం అందుతుంది. అంటే ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వేల లడ్డులను కూడా అయోధ్య రామ మందిరానికి పంపించారు. అక్కడ వచ్చినట్టు భక్తులు కూడా దీన్ని వితరణ చేయాలని కూడా చూసినటువంటి పరిస్థితి. దీంట్లో మాత్రం ఎలాంటి కల్తీ జరగలేదని కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అటు తర్వాత తిరుమలలో ఇచ్చే లడ్డులో మాత్రమే ఈ కల్తీ జరిగిందనేసి మాత్రం ప్రధానంగా ఇటు సిట్ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది రాజ్ కుమార్. ఓకే ఓకే సెల్వం. ఇక అయితే ఇప్పుడు మనం పూర్వ విషయాలకు వస్తే గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి అంటూ బాగా హంగామా జరిగింది. ఇప్పుడి ప్రభుత్వంలో ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? దీనికి సంబంధించి వైకే టీవీ కూడా ఒక అడుగు ముందేసిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితమే భక్తుల మనోభావాలను తీసుకునేందుకు కూడా వైకే టీవీ ప్రయత్నించి దీనికి సంబంధించి చాలా వరకు కూడా భక్తులు గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఇటు అన్న ప్రసాదం కావచ్చు, అదేవిధంగా లడ్డు ప్రసాదం కావచ్చు చాలా నాణ్యతగా ఉంది. జీడిపప్పులు కూడా ఇంతకు ముందు మనకు కనబడేవి కావు, ఇప్పుడు చూస్తుంటే కూడా చాలా బాగా కనబడతాయి. అదేవిధంగా వెయిట్ పరంగా చూస్తుంటే 175 గ్రాములు ఉండాల్సిన లడ్డు అదే పరిమాణంలో కూడా టీటీడీ ఇటు కొనసాగిస్తుంది. ఈ విధంగా చెప్పాలంటే మాత్రము కూటమి ప్రభుత్వంలో టీటీడీ చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా ఇటు భక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజ్ కుమార్. ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్ సెల్వం.